ఆంధ్రప్రదేశ్ DWSET 2025 ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఈరోజు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క DWSET ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూస్తూ ఈ యొక్క DWSET ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత సో మేము ప్రజెంట్ గూగుల్ ఫామ్ డేటా అయితే కలెక్ట్ చేస్తున్నాము కట్ ఆఫ్ బేస్డ్ అనాలిసిస్ అయితే చేయడానికి. సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క రిజల్ట్ చూసుకున్నట్లయితే గూగుల్ ఫామ్ సంబంధించిన లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. మీరు ఆ గూగుల్ ఫామ్లో మేము చెప్పిన విధంగా డీటెయిల్స్ అనేది ఫిల్ చేసినట్టయితే నెక్స్ట్ మనం కట్ ఆఫ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. బేస్డ్ ఆన్ మీరు ఫిల్ చేసిన గూగుల్ ఫామ్ డేటాను బట్టి ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు అందులో జెన్యూన్గా ఫిల్ చేస్తే దాన్ని బట్టి మనకు కట్ ఆఫ్ ఎక్కడి వరకు ఉంటుంది అనే ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి క్వాలిఫైడ్ మార్క్స్ గురించి క్వైరీ చేస్తున్నారు. సార్ మేము ఆంధ్రప్రదేశ్ DWSET 2025 ఎంట్రన్స్ టెస్ట్ రాసాము, ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ సార్ అంటున్నారు. ఇక్కడ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ని 2 కేటగిరీస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఓసీ బీసీ కేటగిరీని ఒక విధంగా తీసుకోవచ్చు. SC ST పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్లయితే సో వారొక కేటగిరీ కింద అయితే తీసుకోవచ్చు. సో మీరు OCBC స్టూడెంట్స్ అయినట్టయితే యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అయితే మనకు 50% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. 50% అంటే మనకు 100 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి మీకు 50 మార్క్స్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ వస్తే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం మనకు నోటిఫికేషన్లో అయితే 50% అని మెన్షన్ చేశారు. అండ్ ఎవరైతే SC ST పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటారో మీకు 45% అనేది సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో రావాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్లో 45% అంటే 45 మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ మనకు లాస్ట్ 3 ఇయర్స్ డేటా అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మనకు నోటిఫికేషన్లో 50% అని మెన్షన్ చేస్తున్నారు, నోటిఫికేషన్లో 45% అని మెన్షన్ చేస్తున్నారు. బట్ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కనుక OCBC స్టూడెంట్స్ అయినట్టయితే ఎంట్రన్స్ టెస్ట్లో 35 మార్క్స్ వచ్చినట్టయితే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే 35 మార్క్స్ వరకు వచ్చిన OCBC స్టూడెంట్స్ ఉంటారో మీరందరూ క్వాలిఫైడ్ అయినట్టుగా మీరు ఓప్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా మనకు 35 మార్క్స్కి క్వాలిఫైడ్ చేయడం జరుగుతుంది. SC ST పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉంటారో వారికి 25 మార్క్స్ అనేది క్వాలిఫైడ్ మార్క్స్ అయితే గత 3 ఇయర్స్ నుంచి అయితే ఇస్తున్నారు. లైక్ మనకు 2022లో కావచ్చు, 2023లో కావచ్చు, 2024లో కండక్ట్ చేసిన ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ యొక్క డేటా మనం తీసుకున్నట్లయితే 35 మార్క్స్ వచ్చిన OCBC స్టూడెంట్స్ని క్వాలిఫై చేశారు. అంతకంటే తక్కువ వచ్చిన స్టూడెంట్స్ అయితే క్వాలిఫైడ్ కాలేదు. అండ్ అదేవిధంగా SC ST పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 25 లేదా ఎబో మార్క్స్ వచ్చినట్టయితే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేశారు. ఇది మనకు క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించి నోటిఫికేషన్ ప్రకారం అయితే 50 మార్క్స్, బట్ ప్రీవియస్ డేటా ప్రకారం అయితే 35 మార్క్స్. నోటిఫికేషన్ ప్రకారం SC STకి 45 మార్క్స్ అండ్ ప్రీవియస్ డేటా ప్రకారం అయితే 25 మార్క్స్ అయితే ఉంది. ఎనీవే మరి ఈ ఇయర్ ఏ విధంగా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మార్క్స్ కేటాయిస్తారనేది మనం చూద్దాము. నెక్స్ట్ అప్డేట్లో అయితే మనకు అది అఫీషియల్ ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ చేసిన తర్వాత తెలుస్తుంది క్వాలిఫైడ్ మార్క్స్ అయితే. సో ఇప్పుడు వచ్చేసి మేము గూగుల్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని కూడా క్వైరీ చేస్తారు సో మెనీ ఆస్పిరెంట్స్. గూగుల్ ఫామ్ ఫిల్ చేసినట్టయితే మనకు కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్గా టాప్ స్కోర్ ఎవరెవరికి రావడం జరిగింది, ఎంత స్కోర్ రావడం జరిగింది అని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక అనాలిసిస్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది. జస్ట్ ఇది ఎస్టిమేషన్ అనేది మనం చెప్పొచ్చు. సో గూగుల్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీరు గూగుల్ ఫామ్ లింక్ అనేది ఓపెన్ చేయండి. అండ్ మనకు సంబంధించి ఏపీ DWSET 2025కి సంబంధించిన కట్ ఆఫ్ తెలుసుకోవడం కోసం గూగుల్ ఫామ్ ద్వారా డేటా అయితే కలెక్ట్ చేస్తున్నాము. ఎవరైతే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు కట్ ఆఫ్ తెలుసుకోవాలి అనుకుంటే సో ఈ యొక్క గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఫామ్ ఫిల్ చేసే వాళ్ళు జెన్యూన్గా అయితే ఫిల్ చేయండి. దీన్ని బట్టి మనకు ఫర్దర్గా ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే అడుగుతారు. గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం వల్ల సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ని బట్టి టాప్ స్కోర్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం అనాలిసిస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయాలజికల్ మెథడాలజీకి సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా సోషల్ స్టడీస్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు. టోటల్గా ఫిజికల్ సైన్స్లో టాప్ స్కోర్ ఎవరెవరికి రావడం జరిగింది, ఎన్ని మార్క్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయొచ్చు. లేదా ఇంగ్లీష్ మీడియం కావచ్చు, అదర్ మీడియంస్ కావచ్చు, మీ కట్ ఆఫ్ అనేది అనాలిసిస్ అయితే చేయడానికి ఇది మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ ఈ గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. మేము గూగుల్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. అండ్ వన్స్ మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయమంటుంది. మీకు సంబంధించిన మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఎంటర్
చేయాలి. సో మీ నేమ్ అనేది యాజ్ పర్ మీ యొక్క DW సెట్ ప్రకారం మీ నేమ్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీరు హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీకు సంబంధించి DW సెట్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా కన్ఫర్మ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ వచ్చేసి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ ఇయర్లో అయితే జన్మించారో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2008 అనుకోండి, లేదా 2007 అనుకోండి, 7 అనేది క్లిక్ చేయాలి. అండ్ మీరు వచ్చేసి ఆగస్ట్లో జన్మించారనుకుందాం, సో ఆగస్ట్ 15 సమ్ వాట్ ఎవర్. సో ఈ విధంగా మీ డేటా అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇయర్ సెలెక్ట్ చేయాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేయాలి, తర్వాత డేట్ సెలెక్ట్ చేయాలి. సో ఇవి సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అది మనకు సెట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఎగ్జామ్ అనేది తెలుగు మీడియం రాసారా, ఇంగ్లీష్ మీడియం రాసారా, ఉర్దూ మీడియం రాసారా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మనకు టోటల్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేయడం జరిగింది. మీ మీడియం ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీకు ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రకారం మీ యొక్క మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. దట్ టు బి ఏపీ DW సెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఆ వీడియోలో మెన్షన్ చేశాము. మీరు ఆ వీడియో చూస్తూ మీరు ఫస్ట్ మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మార్క్స్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో మాకు వచ్చేసి ఇక్కడ 56 మార్క్స్ అనేది యాజ్ పర్ కీ ప్రకారం వచ్చినట్టయితే సో మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీకు సంబంధించిన జెండర్ ప్రకారం సో మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది ఇవ్వాలి. అండ్ స్పెషల్ కేటగిరీ ఉంటే ఒకవేళ మీకు NCC ఉన్న, క్యాప్ ఉన్న, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న ఇది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు సీట్ అలాట్మెంట్ అప్పుడు బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మీకు సంబంధించి ఈ థింగ్స్ ఉన్నట్టయితే ఆ టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. సో మీకు ఉన్నట్టయితేనే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్ ఉంది అంటే క్యాప్, NCC ఉందంటే NCC, పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటే ఆ రిలవెంట్ ఆప్షన్స్ పెట్టాలి. ఒకవేళ మీకు నాట్ అప్లికేబుల్ అంటే మీకు అటువంటివి ఏం లేవు అనుకుంటే నాట్ అప్లికేబుల్ పెట్టాలి. అండ్ మీరు మెథడాలజీ చూస్ చేసుకోవాలి. సో మీరు ఇంగ్లీష్కి సంబంధించి మెథడాలజీలో రాసారా, లేకపోతే బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్కి రాసారా, మ్యాథమెటిక్స్కి రాసారా, ఫిజికల్ సైన్స్కి రాసారా, సోషల్ స్టడీస్కి రాసారా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకి ఇంగ్లీష్ అయితే లేదు కాబట్టి ఇంగ్లీష్ మీరు స్కిప్ చేయండి. సో రిమైనింగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఒకవేళ బయాలజీ కోసం అప్లై చేసి రాసుంటేనేమో బయాలజికల్ సైన్స్ అనేది తీసుకోవాలి. మ్యాథమెటిక్స్కి అప్లై చేసి ఉంటే మ్యాథమెటిక్స్లో టిక్ చేయాలి. ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్ అండ్ అదేవిధంగా సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్ పైన క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము మ్యాథమెటిక్స్ అనుకుంటే మ్యాథమెటిక్స్ అనేది సెలెక్ట్ చేస్తాము. అండ్ మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు OC జనరలా, EWSA, BCAనా, BCBనా అండ్ BCCనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి BCD. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఏదైనా ఆబ్జెక్షన్ కీ, ఇప్పుడు మనకు DW సెట్కి సంబంధించిన కీ అనేది రిలీజ్ చేశారు. కీలో మీరు ఏదైనా మిస్టేక్స్ అబ్జర్వ్ చేసినట్టయితే, క్వశ్చన్స్ ఏమైనా తప్పు ఉన్నట్టయితే యాజ్ పర్ మీ యొక్క క్వశ్చన్ ప్రకారం ఆ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ టైప్ చేయండి. సార్ ఈ క్వశ్చన్ అనేది తప్పుగా ఇచ్చారనేది. అండ్ అదేవిధంగా మీరు ఏ గ్రూప్ స్టూడెంట్ అనేది, సో మీరు బయాలజికల్ సైన్సా, మ్యాథమెటిక్స్ స్టూడెంట్సా, ఫిజికల్ సైన్సా అండ్ అదేవిధంగా సోషల్ సైన్సా అనేది మీరు అది మెన్షన్ చేయాలి. దాంతోపాటు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఆ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ట్రై చేద్దాం. ఆ కీ పైన ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ట్రై చేయొచ్చు. దానివల్ల మనకు మార్క్స్ పెరుగుతాయి అనమాట. సో ఇప్పుడు మీరు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వచ్చు ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం. మీకు ఏమైనా అప్డేట్స్ కావాలి అనుకుంటే సో మేము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. బట్ ఇది ఆప్షనల్, ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం, అది మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. అండ్ మీకు అదర్ క్వైరీస్ ఏమైనా ఉన్నట్టయితే ఈ యొక్క ఏపీ DW సెట్కి సంబంధించి అదర్ క్వైరీస్ ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి జస్ట్ ఇక్కడ మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మ్యాండేటరీగా మనం ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ మాత్రం మీ యొక్క కేటగిరీ, మీ యొక్క మెథడాలజీ అండ్ మీ యొక్క స్పెషల్ కేటగిరీ, మీ యొక్క జెండర్, మీకు వచ్చిన మార్క్స్, మీ యొక్క మీడియం, మీ డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేము, మెయిల్ ID, ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇవి ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీరు ఫిల్ చేసిన డేటా అయితే మాకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పటివరకు టోటల్గా మనకు 29 మెంబర్స్ అయితే డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడం జరిగింది. 29 మెంబర్స్కి వచ్చేసి మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని అయితే మీరు చూడొచ్చు. DW సెట్కి సంబంధించిన డీటెయిల్స్ ప్రకారం అయితే సో వారి మార్క్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి టోటల్గా మనకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి అండ్ అదేవిధంగా ఉర్దూ మీడియంకి సంబంధించి, తెలుగు మీడియంకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వారు వారి యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేశారు. దీన్ని బట్టి ఇంగ్లీష్ మీడియంలో 79% మంది రాయడం జరిగింది. ఇప్పటి వరకు 79% మెంబర్స్కి ఏ విధంగా మార్క్స్ వచ్చాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. దాన్ని బట్టి కట్ ఆఫ్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ మార్క్స్ యాజ్ పర్ కీ అనేది, సో మార్క్స్ యాజ్ పర్ కీ ప్రకారం మనం చూసినట్లయితే సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే 32 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, 35 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, 38 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, 40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, 43 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, 45 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, 47 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, 62 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇది మనం కట్ ఆఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు 62 వచ్చింది
వచ్చిందంటే 62 ఎంతమందికి వచ్చింది, 47 ఎంతమందికి వచ్చింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తేనే ఎంతమంది అయితే గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం జరుగుతుందో దాన్ని బట్టి మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రెస్పాన్స్లో నాకు జస్ట్ 29 మెంబర్స్ ఉన్నాయి. నా టార్గెట్ వచ్చేసి ఏంటంటే ఒక 1000 మెంబర్స్ అన్న అయితే సో మనం ఈజీగా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే చేయొచ్చు. సో మీరు మాక్సిమం DW సెట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఆస్పిరెంట్స్కి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళందరూ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తారు. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ జెండర్కి సంబంధించి కూడా సో ఎంతమంది ఫిల్ చేశారంటే సో మేల్ ఫిల్ చేశారు, ఫిమేల్స్ ఫిల్ చేశారు. సో దానికి సంబంధించి మనకు కాంపిటీషన్ కూడా తెలుసుకోవచ్చు, మేల్స్ ఎక్కువ రాశారా ఫిమేల్స్ ఎక్కువ రాశారని తెలుసుకోవచ్చు. స్పెషల్ కేటగిరీకి సంబంధించి దీంట్లో నాట్ అప్లికేబుల్, స్పెషల్ కేటగిరీ లేని వాళ్ళు ఎక్కువ మంది రాశారు. స్పెషల్ కేటగిరీకి సంబంధించి పర్సన్స్ విత్ డిజబిలిటీ సో ఇక్కడ క్యాండిడేట్ ఎంతమంది రాశారనేది చూడొచ్చు. ఒక పర్సన్ అయితే రాయడం జరిగింది. సో పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు, దీన్ని బట్టి కూడా మనం కట్ ఆఫ్ అనాలిసిస్ చేసుకోవచ్చు మెథడాలజీ ప్రకారం. సో ఇక్కడ బయోసైన్స్ ఎంతమంది ఉన్నారు, సోషల్ స్టడీస్ ఎంతమంది ఉన్నారు, ఇంగ్లీష్ ఎంతమంది ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు. సో ఇది మనకు సంబంధించి అయితే. అండ్ దెన్ వచ్చేసి క్యాస్ట్ వైజ్గా కూడా మీకు కట్ ఆఫ్ అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ కేటగిరీ వాళ్ళు టోటల్గా మనకు 29 మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు కాబట్టి సో వారి యొక్క కేటగిరీ కూడా మనకు తెలవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దీనిలో మీరు కేటగిరీ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయంటే ఆబ్జెక్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇలా మీరు టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్సెల్ షీట్ మొత్తం పెట్టేస్తాను, అది డౌన్లోడ్ చేస్తే మీరే డైరెక్ట్గా చూసుకోవచ్చు. మీకు మీ సబ్జెక్ట్లో మీ రిలవెంట్ టాపిక్లో ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కేటగిరీ ఏంటి, సో వాళ్ళకు టోటల్గా వాళ్ళ జెండర్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కంప్లీట్గా అయితే తెలుస్తుంది. ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. బట్ నా డీటెయిల్ వీడియో మీకు కావాలి అనుకుంటే మీరు చేయాల్సిందంటే మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ రెస్పాన్స్ షీట్ అయితే ఫిల్ చేయాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఏపీ DW సెట్కి సంబంధించిన ఒక 2 ముఖ్యమైన అప్డేట్స్. ఫస్ట్ వచ్చేసి మనం క్వాలిఫైడ్ మార్క్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సెకండ్ వచ్చేసి గూగుల్ ఫామ్కి సంబంధించిన కొంత అనాలిసిస్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.